డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య ఉన్న వారి కోసం మనం పథ్యాహారం తయారు చేయబోతున్నాం అంటారు? అంటే ఇవాళ ఒక పథ్యాహారం ఏంటంటే ఆరోగ్యవంతమైన కణాలు ఉత్పత్తి కావడానికి. ఈ ఆరోగ్యవంతమైన కణాలు ఉత్పత్తి కావడానికి అనేది నార్మల్‌గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. అలాగే ఏవైనా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా ఒక లివర్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే టీబీ లాంటిదో, క్యాన్సర్ లాంటిదో అలా తీవ్రమైనవి కానీ, ఏదైనా ఒక అనారోగ్యం గానీ, అలా అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్ళలో కొత్తవి మంచి ఆరోగ్యవంతమైన కణాలు రావడానికి ఉపయోగపడేలాగా ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. తప్పకుండా అండి. ఆరోగ్యకరమైన కణాలు పెరగడానికి పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. చక్కెర, పిప్పళ్ళ చూర్ణం, నూనె, నెయ్యి, తేనె, జొన్నపిండి. కావాల్సిన పదార్థాలేంటో చూశారు కదా. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఆరోగ్యవంతమైన కణాలు పెరగడానికి పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఒక సూప్ లాగా అనమాట. ఒక డ్రింక్ లాగా, ఒక సూప్ లాగా తయారు చేసుకోవాలి. దానికి మొట్టమొదట మనం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని, దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కాచుకుందాం. స్టవ్ ఆన్ చేయండి. సుమారుగా ఒక 100 మిల్లీలీటర్లు ఉండేలాగా ఒక గ్లాసు నీళ్లు పొయ్యండి. ఇప్పుడు ఈ నీళ్లు కాగుతూ ఉండగా మనం అందులో కలపడానికి కొంచెం కార్న్ ఫ్లోర్ అంటే జొన్న పిండిని తీసుకొని కొద్దిగా నీళ్ళలో కలుపుకుందాం. ఒక చెంచాడు కార్న్ ఫ్లోర్‌ని కొద్దిగా నీళ్ళలో కలిపి ఉంచుకుందాం. తర్వాత ఇందులో ఒక పెద్ద చెంచాడు చక్కెరని మనం ఈ నీళ్ళలో కరిగించుకుందాం. నీళ్లు మరుగుతున్నాయి కదండి, అవును, వేసేసి బాగా కలిపేయండి అమ్మా. పంచదార కరిగిపోవాలి. కలిపేసి ఒకసారి కరిగిపోనిచ్చి, ఇది కరిగిపోతూ ఉండగానే మనం కలిపిన జొన్న పిండి కలిపినటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ పిండిని ఇందులో కలిపేసుకుందాం. స్టవ్ సన్నగా పెట్టుకోండి, మరి లేకపోతే ముద్దలాగా అయిపోకుండా. ఇది దగ్గరికి వస్తుందా అండి బాగా? అంతవరకు ఉంచకూడదు. ఒక్కసారి కొంచెం ఒక చిన్న ఉడుకు అంటాం కదా, కొద్దిగా ఉడుకు పట్టగానే ఆపేసుకోవాలి మనం. సరిపోతుంది. ఇప్పుడు బాగా పొంగుతున్నట్టుగా ఉంది కనుక ఆపేద్దాము. ఆపేసి మిగతా పదార్థాలు ఇందులో కలుపుకుందాం మనం ఇప్పుడు. ఈలోపు మనం మాట్లాడుకునే లోపు అది కూడా చల్లారుతూ ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే ఇంకా వేసుకుపోయేటువంటిది పిప్పళ్ళు వేస్తాము. ఈ పిప్పళ్ళు చాలా చక్కటి రసాయనం. ఈ రసాయనంగా ఉండడం వల్ల ఇదేంటంటే కొత్త కణాలు, మంచి ఆరోగ్యవంతమైన కణాలు పుట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని ఒక చెంచా పరిమాణంలో మనం ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇందులో తేనె కూడా వేసుకుందాం. తేనె కూడా చక్కటి రసాయనం. అంటే తేనె కూడా మంచి కొత్త కణాలు ఆరోగ్యంగా పుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మనం చాలా చాలా ఔషధాలలో తేనెను వాడుకుంటూ ఉంటాం. అంటే క్యాన్సర్ లాంటి సమస్య వచ్చి గొంతు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే ఈ తేనె అనేటువంటిది కొత్త కణాలు బాగా పుట్టడానికి ఉపయోగపడుతుంది అనేది మనకి పరిశోధనలో కూడా చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఒక చెంచాడు తేనెను కూడా మనం ఇందులో కలుపుకుందాం. తర్వాత ఒక చెంచాడు నెయ్యి. నెయ్యి కూడా చాలా చక్కటి రసాయనం. ఇది కూడా కొత్త కణాలు మంచి ఆరోగ్యంగా పుట్టడానికి ఉపయోగపడేటువంటి పదార్థమే. ఒక చెంచా నేతిని ఇందులో కలుపుకుందాం. ఇంకా ఆఖరిగా మిగిలినటువంటిది నూనె. నువ్వుల నూనె కూడా ఒక చెంచాడు. ఇది కూడా మనకి లోపల మంచి కణాలు పుట్టడానికి ఉపయోగపడేటువంటి పదార్థం. అలాగే వాత దోషాన్ని దాన్ని బ్యాలెన్స్ చేసి చక్కటి కణాలు పుట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక చెంచాడు నువ్వుల నూనెను కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుంటే మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఆహా! చాలా చాలా తేలిక, సింపుల్‌గా. చాలా తేలిక. చాలా చక్కగా బాగా పనిచేసేటువంటిది అనమాట. ఇందులో ఉండేటువంటి నెయ్యి, నూనె, తేనె, పిప్పళ్ళు, చక్కెర అన్నీ కూడా కొత్త కణాలు చక్కగా ఆరోగ్యంగా పుట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నటువంటి దాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇదేంటంటే ఇప్పుడు రోజులో ఒక్కసారి అంటే ఆరోగ్యవంతమైన కణాలు పుట్టడం కోసమని ప్రతిరోజు ఒక్కసారి ఏదో ఉదయం కానీ, సాయంత్రం కానీ
ఒక పానీయం తీసుకున్నట్టుగా తీసుకుంటున్నట్టయితే గనక కొత్త కణాలు చక్కగా ఆరోగ్యవంతమైనవి పుట్టి, అనారోగ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఇది ఒక మంచి ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది.